ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దివ్య, ఇప్పుడు చెప్పవే, ఏంటి సంగతి? అది కాదు మాయా, నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది విజయ్ని కదా. సడన్ గా ఈ రుద్రనీళ్ళ కంటే ఏంటి? కునేదాన్ని. ఇప్పుడు చూడు, డొక్క ఆటోలో ఎక్కి వెళ్లే బ్రతుక్కి పడవంత కార్లో ఎక్కి తిరిగే అదృష్టం దక్కింది. అలాంటి అదృష్టం ఎలా వదులుకుంటాను చెప్పు? అయినా అది అదృష్టం కాదు దివ్య, నా కష్టం. నేను వెతుక్కుంటూ వెళ్ళి సంపాదించుకున్నాను. నా తెలివితేటలతో నేను సంపాదించుకున్నాను. రుద్రని, రుద్ర కుటుంబాన్ని నా మాయతో గాలం వేసి నా దారిలోకి వచ్చేలా చేసుకున్నాను. చూడు, నువ్వు కూడా ఆలోచిస్తే నాలా ఆలోచించవే. నువ్వు కూడా నాలాగా గొప్పదానివి అవుతావు. పైసల కోసం పాకులాడుతూ ప్రేమించిన వాణ్ణి వదిలేయడం కరెక్ట్ కాదు కదా మాయా. అయినా ఆ విజయ్ గాడికి లేని బాధ నీకెందుకే? వాడే నేను చేసేది ఒప్పుకున్నాడు. వాడికి రావాల్సిన దానికోసం గాలం వేసే ప్రయత్నంలో వాడున్నాడు. నా స్వార్థం నేను చూసుకుంటే వాడి స్వార్థం వాడు చూసుకుంటున్నాడు. ఇక్కడ ఎవరు ఉత్తములు లేరే. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు చూసుకుంటున్నారు. అలా అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ గురించి ఏమనుకున్నా పర్వాలేదా? మన దగ్గర ఏమి లేనంత వరకు ఎవడి నోరైనా లేస్తుంది. అదే మన దగ్గర సంపదలున్నాయనుకో, అన్ని నోళ్ళు మూసుకుంటాయి. మన దగ్గరున్న డబ్బు బలం చూపిస్తుంది. ఈరోజు నా పెళ్ళయ్యాక అందరికీ పీకల్లోతో తాగేలా ఒక మంచి దావత్ ఇస్తాను, అంతే. ఆ దావత్తుతో అందరూ అన్నీ మర్చిపోతారు. సరే దివ్య, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.